Hi guys, welcome back to my YouTube channel. This is Dharmika and you are watching Dharmika Vlogs. From few days నా ఛానల్ కింద చాలా క్వైరీస్ వస్తున్నాయి అన్నమాట. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటుంది అండ్ సెల్ఫ్ ఫినాన్స్లో రియంబర్స్మెంట్ ఉంటుందా లేదా, ఇలా చాలా క్వైరీస్ వచ్చాయన్నమాట. ఒక్కొక్కరికి రిప్లై ఇవ్వడం కంటే కూడా ఒక వీడియో పోస్ట్ చేయడం బెటర్ అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. బికాస్ నాకు ఇన్స్టాలో కూడా చాలా మెసేజెస్ వస్తున్నాయి అండ్ యూట్యూబ్లో కూడా నా ఓల్డ్ వ్లాగ్స్ కింద కామెంట్స్ వస్తున్నాయి. సో అవి నేను చూడడానికి కొంచెం లేట్ అవుతుంది అనమాట, అంటే ఓల్డ్ వ్లాగ్స్ కాబట్టి. సో దట్ ఒక వీడియో చేసి మీ అందరికీ ఆన్సర్స్ చెప్తామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ మీరందరూ అడిగిన ఫస్ట్ క్వశ్చన్, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ వర్త అని. ఎస్, ఆబ్వియస్లీ వర్మ వర్త అని నేను చెప్తాను అనమాట. బాగానే ఉంటుంది. ఇంకా ప్లేస్మెంట్స్ విషయానికి వచ్చేస్తే ప్రీవియస్ ఇయర్స్లో 70% ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. సో ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయన్నమాట ఉస్మానియా యూనివర్సిటీలో. ఇంకా నేను చేసే కోర్స్ ఏంట్రా అంటే ఎంబీఏలో యాక్చువల్లీ మా ఉస్మానియా యూనివర్సిటీలో 3 కోర్సెస్ ఉన్నాయన్నమాట ఎంబీఏలో. ఒకటి ఎంబీఏ ఇన్ రెగ్యులర్, ఎంబీఏ ఇన్ టెక్నాలజీ మేనేజ్మెంట్, ఎంబీఏ ఇన్ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్. సో నేను వచ్చేసి టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ చేస్తున్నాను అనమాట, ఎంబీఏ ఇన్ టీటీఎం. సో ఈ మూడిట్లో కూడా ప్లేస్మెంట్స్ బాగానే ఉన్నాయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అటెండెన్స్ అనేది మ్యాండేటరీయా? ఎస్, ఆబ్వియస్లీ 75% అటెండెన్స్ అనేది మ్యాండేటరీ అనమాట. ఇంకా అది మీరు ఎలా మేనేజ్ చేస్తారనే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఈ ఇయర్ నుంచి కూడా ఏదో యాప్ లాంచ్ చేస్తున్నాము అని చెప్పారు అటెండెన్స్ కోసం. సో మీరే పిక్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు చెప్పారు. దాని గురించి ఇంకా మాకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఏం రాలేదు. బట్ 75% అటెండెన్స్ అనేది మ్యాండేటరీ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్, సెల్ఫ్ ఫినాన్స్ అని ఉంది కదా, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా అని చెప్పి. 60,000లో 30,000 ఫీజు రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. మా ఫ్రెండ్స్ అందరికీ అయితే వచ్చిందనమాట. సో మీకు కూడా వస్తుంది. అండ్ ఇంకా మీరు మంచిగా పార్టిసిపేట్ చేసి యాక్టివ్గా ఉన్నట్టయితే అకాడమిక్స్లో, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో మీకు ప్లేస్మెంట్ ఛాన్సెస్ బాగానే ఉంటాయి అన్నమాట. అండ్ కాలేజ్ కూడా ఎప్పుడు మంచి ఇంటర్న్షిప్స్ తీసుకొస్తూ ఉంటుంది, మీరు కూడా చూసుకుంటూ ఉండండి. అండ్ ఇవి మీరు అడిగిన క్వశ్చన్స్ అనమాట. ఇంకా సో అవే అనమాట మీరు నన్ను అడిగిన క్వశ్చన్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఇంకొక వీడియో చేస్తాను. మీకు ఏమైనా అర్థం కాకుంటే కూడా మళ్ళీ అడగండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట నెక్స్ట్ వీడియోలో. సో మొత్తానికైతే ఉస్మానియా యూనివర్సిటీ బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఉన్నాయి అండ్ లెక్చర్స్ కూడా చాలా మంచి మంచి లెక్చరర్స్ ఉన్నారనమాట. సో మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ చాలామంది ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సెలెక్ట్ అయిపోయి క్వశ్చన్స్ అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ పక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు, బాగుంటుంది అనమాట. సో నాకు కూడా జాయిన్ అయినప్పుడు చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట, ఎలా ఉంటుందో ఇలా. దానికి తగ్గట్టు యూట్యూబ్లో సెర్చ్ చేసిన అప్పట్లో నాకు ఏం వీడియో దొరకలేదనమాట. సో మీకు అలా ఉండకూడదని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. అండ్ మర్చిపోయినా, కాలేజ్కి వచ్చినాక నన్ను కలవడం మాత్రం మర్చిపోకండి.